నాతో ముచ్చరించి నన్ను బలపరిచి శక్తిపరిచి తిరిగి పంపించండి. ఆమేన్. మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు మనం ధ్యానించబోతున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. అనేక మార్లు మన ఈ మాటలను మన చదివాం, బోధలు మన విన్నాం. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకముగా మనతో ఆయన మాట్లాడలాగా మన ప్రార్థనతో దేవుడి యొక్క సన్నిధిలో మనం ఉందాం. యేసు ప్రభు వారు ఆయన ఒక దోణినెక్కి డికాపోలిస్ అని ఒక ప్రాంతానికి ఆయన వెళ్తారు. ఈ యొక్క డికాపోలిస్ అనే ఒక ప్రాంతము జస్ట్ మనకొక అర్థం, ఒక ప్రాంతము, అది ఊరని చెప్పలేము, కానీ ఆ ఒక్క పట్టణము అనేది ఒక పెద్ద పట్టణం అయి ఉన్నది. 10 పట్టణాలు కలిసిన ఒక స్టేట్గా మనం పిలవచ్చు దాన్ని. అది యూదులకి సంబంధము లేని ఒక ప్రాంతము, అన్యజనులు నివసించుచున్న ఒక ప్రాంతము, ఒక కంప్లీట్ డిఫరెంట్ స్టేట్. అది ఒక రాష్ట్రమై ఉన్నది. 10 పట్టణాలు కలిపి ఉన్న ఆ ప్రాంతము పేరేంటంటే డికాపోలిస్. మనం చదువుతూ ఉంటాం. యేసు ప్రభు వారు ఇంతవరకు గలిలీలో యేసు ప్రభు వారు శిష్యులతో ఆయన కూర్చొని ఆయన బోధించి అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు ఆయన జరిగించిన తర్వాత ఒక దినాన్న యేసు ప్రభు వారు శిష్యులతో కలిసి ఈ డికాపోలిస్ అనే ఒక ప్రాంతానికి యేసు ప్రభు వారు వెళ్తారు. ఈ ప్రాంతము మరి రోమిల యొక్క అధికారము కింద ఉంది. కానీ ఈ ప్రాంతము అనేకమైన అన్యాచారములతో నింపబడి అనేకమైన విగ్రహములు కలిగిన వారుగా, ఆ దినాల్లో ముందు రోమిల కన్నా గ్రీకులు పాలించేవారు గనక ఈ గ్రీకు యొక్క ఆచారములు, విధానములు, ఈ లోక ఆచారాలు పాటించుచు జీవించుచున్న వారు, ఆర్థికంగా బలముగా ఉన్నవారు, వారి యొక్క జీవితాలను వారు జీవిస్తున్నారు. కానీ హఠాత్తుగా మరి యేసు ప్రభు వారు ఈ యొక్క డికాపోలిస్ ఈ యొక్క ప్రాంతానికి యేసు ప్రభు వారు వెళ్ళారు. యూదులు ఎప్పుడు ఇటువంటి యొక్క ప్రాంతములో వారు అడుగు పెట్టరు. ఎందుకంటే అన్య దేశములో వారు ఎందుకు అడుగు పెట్టారంటే వారు చేయుచున్న అపవిత్రమైన కార్యములు బట్టి అన్యులను వారు ఏం చేసేవారంటే అసహించుకునేవారు. కనుక యేసు ప్రభు వారు ఆశ్చర్యమైన రీతిగా ఈ యొక్క ప్రాంతములో యేసు ప్రభు వారు అడుగు పెట్టారు. ఈ యొక్క అధ్యాయం మనము చదివినప్పుడు యేసు ప్రభు వారు నేరుగా ఎక్కడ అడుగు పెట్టినట్లు మనము చూస్తున్నామంటే ఒక సమాధుల దగ్గర, ఒక సమాధులున్న ఒక స్థలములో యేసు ప్రభు వారు అడుగు పెట్టినట్లు మనము చూస్తాం. ఈ డికాపోలిస్ ఈ యొక్క ప్రాంతములో 2 ప్రాముఖ్యమైన విషయాలు మనము చూస్తాం. ఒకటి ఏంటంటే పందుల ఫాము. ఒకటేంటి? పందుల ఫాము. వాళ్ళ యొక్క వ్యాపారము ఎక్కువగా దేనిపైన ఉండేదంటే పందులు వ్యాపారము చేసేవారు. పందుల్ని వాళ్ళు పెంచేవారు, పందుల్ని అమ్మేవారు. వారి యొక్క ధనాన్ని ఆ రీతిగా ప్రాంతస్తులు, ప్రజలు వారు ఆ రీతిగా వారు ఎర్న్ చేసేవారు. ఎందుకే యూదులు ఎప్పుడు ప్రవేశించేవారు కాదు. ఎందుకంటే యూదులకి పందులంటే అది అపవిత్రమైనది. ఆ పందులు ముట్టరు, పందులున్న స్థలాన్ని దగ్గరికి వెళ్ళరు, పందుల్ని వాళ్ళు తినరు. అనేకమైన రీతిగా యూదులకి పందులంటే అసహ్యము గనక ఈ ప్రాంతంలో అడుగు పెట్టలేదు. రెండోది ఏంటంటే ఇక్కడ ఏముంటుందంటే ఈ యొక్క వివరించాలంటే మరి చాలా విషయాలు ఉన్నాయి. మరి అది నేను వివరించట్లేదు. ఎందుకంటే లేవ్య కాండములో 11వ అధ్యాయం 7వ వచనములో ఈ యొక్క పందుల విషయం కొరకు మనం చూస్తూ ఉంటాం. ఇట్ ఇస్ అన్క్లీన్ యానిమల్గా మనం చూస్తున్నాం. అపవిత్రమైన ఒక జంతువుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకే ఈ యొక్క యూదులు ఆ యొక్క పందుల దగ్గరికి వెళ్ళరు, లేకపోతే ఆ పందుల్ని పెంచరు అనే విషయాన్ని మనము గ్రహించగలుగుతాం. ఈ పందులను వాళ్ళు ఏం చేసేవారంటే ఈ యొక్క డికాపోలిస్ ఈ యొక్క ప్రాంతస్తులు రోమిలకి వాళ్ళు సప్లై చేసేవారు, రోమిలకు వాళ్ళు అమ్మేవారు, ప్రభుత్వానికి, మిలిటరీలకి వాళ్ళు అమ్మేవారు. వాళ్ళ అవసరము వాళ్ళు తినడానికి
వారు అనేకమైన వ్యాపారాలు వాళ్ళు చేసేవారు. రెండో భాగాన్ని మనం ఏం చూస్తున్నామంటే సమాధుల దొడ్డును మనము చూస్తున్నాం. రెండోది ప్రాముఖ్యమైన, ఎందుకంటే ఈ 2 అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే సమాధుల దొడ్డును మనం చూస్తాం, రెండోది పందులను మనము చూస్తాం. అందరికీ తెలుసు కదా, చాలాసార్లు మనం చదివాం గనక నేను ఈ విషయాలను చదివి చెప్పట్లేదు, కానీ మీకు కొన్ని భాగాలు మీకు నేర్పించి ముందుకు వెళ్ళాలని నేను ఆశించుచున్నాను. యూదుల ప్రకారముగా ఈ సమాధులు కూడా వారి దృష్టిలో ఏంటంటే అపవిత్రమైనది. సమాధుల దగ్గరికి వెళ్తే వారు అపవిత్రం అయిపోతారని, మరణించిన వారిని పట్టుకుంటే వాళ్ళు అపవిత్రం అయిపోతారని వారికి అనేకమైన విధమైన ఒక ఆలోచన కలిగిన వారుగా సంఖ్యాకాండం 19వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం అది చూస్తాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 16వ వచనంలో మన విషయాన్ని మనం చదువుతూ ఉంటాం. యూదులు ఈ యొక్క సమాధుల దగ్గరకు వాళ్ళు వెళ్ళరు, కానీ యూదుల యొక్క సమాధులు మనం చూసినట్లయితే యూదులు ఏ రీతిగా వారు ఆలోచించేవారంటే సమాధి అంటే దేవుడితో వేరుపరచబడుట, అపవిత్రం అవుట, శాపగ్రస్తుడిగా తీర్చబడుట. ఎందుకే వారు సమాధుల దగ్గరికి వెళ్ళేవారు కాదు. ఈ యొక్క అన్యుల ప్రకారముగా అంటే ఈ డికాపోలిస్ ఈ యొక్క ప్రాంతంలో ప్రజలు అన్యులు సమాధుల దగ్గర వారు ఎలాగుండేవారంటే అక్కడ ఆత్మలు ఉంటాయని, వారు మరణించిన ఆ యొక్క వాళ్ళు ప్రేమించిన వారి సొంత వారి యొక్క ఆత్మలు అక్కడ ఉంటాయని, రెండో రీతిగా దెయ్యాలు అక్కడ ఉంటాయని పూజలు చేసేవారు. ఈ దినాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా ఆ యొక్క సమాధుల దగ్గర ఈ యొక్క ఏంటంటే అండర్ గ్రౌండ్ పవర్స్, ఈ యొక్క పాతాళము యొక్క శక్తులన్నీ అక్కడ పొందుకోగలుగుతాం అని వారు ఏం చేసేవారంటే ఆ రీతిగా వారు ఆలోచించేవారు. మార్క్సు వార్త 5వ అధ్యాయము ప్రారంభమే మనము చూస్తాం. ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు వారు ఆ ప్రాంతములో అడుగు పెట్టిన వెంటనే సమాధుల్లో నుండి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే యేసు యొద్దకు వచ్చి కేకలు వేస్తూ, యేసు దగ్గరకు వచ్చి మొకాల్లో ఉంటూ సాగిల పడిపోయి భయపడుతూ వణుకుతూ, ఇంకా నువ్వు నా సమయం రాలేదు కదా, నువ్వు ఎందుకు ఇప్పుడు వచ్చావు, నన్ను నశింప చేయడానికి వచ్చావా అని కేకలు వేయడం మొదలు పెట్టాడు. ఈ సంఘటనలను మనం గ్రహించినట్లయితే యేసు ప్రభు వారు ప్రాముఖ్యముగా అనేకమైన జీవితంలో ఆయన చేయుచున్న పని ఒకటి ఉంది. కొన్ని 5 విషయములు ఉన్నాయి. ఒకటి ఏంటంటే చాలామంది సాతాను శక్తుల చేత పీడింపబడతారు. సాతాను శక్తుల చేత పీడింపబడుట అంటే అందరూ పిచ్చి చేష్టలు చేయరు. కొంతమంది హృదయము కఠినముగా తీర్చబడుతుంది, అది సాతానుడి యొక్క పని. సత్యమును అర్థము చేసుకోలేరు, అది సాతానుడి యొక్క పని. దేవుడి యొక్క సన్నిధిలో ఆయన మాటకి విధేయత వాళ్ళు చూపించలేరు, అది సాతానుడి యొక్క పని. కొంతమందికి నిద్ర ఎక్కువగా ఉంటుంది, అది సాతానుడి యొక్క పని. కొంతమందికి ఆకలి ఎక్కువగా ఉంటుంది, అది సాతానుడి యొక్క పని. కొంతమంది వారి శరీరాలు గాయపరుచుకుంటూ ఉంటారు, అది సాతానుడి యొక్క పని. సాతానుడి యొక్క పీడనలో ఉంటున్న ప్రజలను రక్షించుటకు దేవుడు ఆశించుచున్నాడు. రెండోది, నువ్వు సాతానుడి చేత నువ్వు పీడింపబడినట్లయితే సమాజము నిన్నేం చేస్తుందంటే అసహించుకుంటుంది, నువ్వు స్వీకరింపబడవు. మూడోది, నీ జీవితంలో ఏ విధమైన ఆత్మీయత ఉండదు, పరిశుద్ధత ఉండదు. నాలుగోది, నువ్వు ఎల్లప్పుడూ భయముతో ఆందోళనతో నువ్వు జీవిస్తూ సత్యాన్ని తృణీకరిస్తావు. ఈ లోకములో ఈ కార్యములు జరుగుచుండగా యేసు ప్రభు వారు ఈ కార్యములన్నీ నీలో తొలగించడానికి, నిన్ను నూతన పరచడానికి, నీ జీవితాన్ని బాగు చేయడానికి నా దేవుడు అనుదినం ఆయన పని చేయుచు ఉన్నాడు. ఈ
ఈ యొక్క ప్రాంతానికి యేసుప్రభు వారు ఎందుకు వచ్చారంటే, ఇది ఏ దేశం అంటే, ఇది ఏ ప్రాంతం అంటే విగ్రహారాధనతో నింపబడిన దేశము, ప్రాంతము. దైవ భయము లేని వారు, భక్తి లేని వారు, వారి స్థానస్తరముగా జీవించుచున్న వారు, కానీ దేవుడు వాళ్ళని ప్రేమించి ఆ ప్రాంతములో అడుగు పెట్టి ఉన్నాడు. సమాధులంటే భయపడుతున్న వారు, సమాధులంటే భయముతో జీవించుచున్న వారు, కానీ యేసుప్రభు వారు నేరుగా ఎక్కడ అడుగు పెట్టారంటే సమాధి ఎదురుగా నిలబడ్డారు. వెళ్ళి సమాధులు ఎదురుగా దేవుడు ఎందుకు నిలబడ్డారంటే, అక్కడ నిలబడి యేసుప్రభు వారు చెప్తున్నారు, మీకు సమాధి అంటే మరణము, మీకు నిరీక్షణ లేదు, కానీ నేను నిలబడుతున్నాను. ఎందుకంటే మరణములో నుండి పునరుద్ధానముగా తిరిగి లేపడానికి, జీవమును అనుగ్రహించడానికి, జీవితాన్ని ధన్యకరముగా చేయడానికి, నీ జీవితాన్ని బాగు చేయడానికి, నీ జీవితాన్ని ఫలింప చేయడానికే నేను నిలబడుతున్నాను అంటున్నాడు దేవుడు. ఐ హ్యావ్ ద డొమైన్ ఓవర్ ద డెత్. మరణం పైన నాకు అధికారం ఉంది. ఆయన అంటున్నాడు, నేను శక్తిగల వాడినై ఉన్నాను. ఈ దినము మన దేవుడు అనేకమైన పరిస్థితుల ముందు ఆయన నిలబడుతున్నాడు. ఈ దినం మన జీవితంలో అనేకమైన సమాధి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో. మార్పు లేని పరిస్థితి. సమాధి అంటే మరణించిన వారు, జీవము లేని వారు ఉన్న ఒక స్థలము. జీవము లేదంటే కేవలం అక్కడ మనిషి ఉన్నప్పటికీ శరీరము పని చేయలేని పరిస్థితి, కదల్లేని పరిస్థితి, ఎండిపోయిన పరిస్థితి, కంపు కొట్టే పరిస్థితి, దుర్వాసన, సగము పురుగుల చేత తినబడిన పరిస్థితి. అనేక మార్లు దేవుడి ముందు మనం అదే పరిస్థితిలో మనం ఉన్నాం. అయ్యో, ఇటువంటి యొక్క మరణ స్థితిలో నేను ఉన్నానే, ఎండిపోయి ఉన్నాను, దుర్వాసనతో నింపబడి ఉన్నాను, నా జీవితంలో జీవము లేదు. వేదన చేత, ఆందోళన చేత, జీవితంలో అనేకమైన ప్రశ్నల చేత మనుష్యుడు బ్రతుకుతున్నాడు. ఈ దెయ్యం పట్టిన వాడు సమాధిలో ఎందుకున్నాడు? దెయ్యం పట్టిందని కాదు, వాడికి దెయ్యము పట్టిందని మాత్రం, పిచ్చివాడిగా తీర్చబడ్డాడని మాత్రమే కాదు, మానసికంగా వాడు కృంగిపోయాడు. వాడి కొరకు వివరించినప్పుడు వాడు పని చేయుచున్న పని ఏంటంటే కేకలు వేస్తున్నాడు. వైలెన్స్ ఎక్కువగా ఉందంటే అనేకుల్ని హానిపరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు, సంఖ్యలతో వాడిని కట్టి వేస్తున్నారు. అయినప్పటికీ ఆ సంఖ్యల్ని తెంపుకొని విరగ్గొట్టుకొని వాడు వెళ్ళిపోతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, సంఖ్యలతో ఎందుకు కడుతున్నాడు? వాళ్ళ ఇంట్లో ఉండాలని కాదు, వాడు చేయించిన పనులు భయంకరముగా ఉన్నాయి, వాడి జీవితము భయంకరముగా ఉంది, వాడిని ఎవరు ప్రేమించిన వారు లేరు, వాడిని అసహించుకున్న వారు అనేకులు, వాడికి ఒక ఉద్యోగం ఇచ్చిన వాడు ఎవరు లేరు, వాడిని చేర్చుకోవడానికి ఎవరు లేరు, వాడిని ప్రేమించిన వారు ఎవరు లేరు. ఇంకా వాడుకున్న ఒక్కటే ఒక ఆధారం ఏంటంటే సమాధి. ఊరికి వస్తే ఏం చేస్తున్నారు? సంఖ్యలు వేసేస్తున్నారు. ఊరికి వచ్చేస్తే, ఇంటికి వస్తే ఏం వేస్తున్నారు? సంఖ్యలు వేస్తున్నారు. చెట్టుకి కట్టేస్తున్నారు, కొడుతున్నారు, అర్థము చేసుకోవట్లే. కానీ వీడికున్న ఒకటే ఒక మార్గం ఏంటంటే సమాధి. వాడు దొరికిన సమయంలో వాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే సమాధికి వెళ్ళిపోతున్నాడు. సమాధిలో నివసించుచున్నాడు, జీవము లేని స్థలములో నివసిస్తున్నాడు. జీవితంలో బాధ, కష్టములు, ఇబ్బందుల చేత ఆదరణ దొరకక మానసికంగా కృంగిపోతున్న సమయంలో చూడండి, యేసుప్రభు వారు ఎక్కడ నిలబడ్డారు? వాడి ఇంటికి వచ్చి నిలబడలే. వాడి ఏ స్థితిని గూర్చి వాడు
వాడు తలంచి కృంగిపోతున్నాడో ఆ స్థితిలోకి యేసు ప్రభు వారు వచ్చారండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ స్థితిలోకి యేసు ప్రభు వారు వచ్చారు. ఆ సమాధి దగ్గరికి యేసు ప్రభుకు వచ్చి, యేసు ప్రభు వారు వచ్చిన వెంటనే వీడు సాతానుడు పట్టి ఉన్నాడు గనక వీడు త్వరగా వచ్చేస్తున్నాడు. వీడికి ఒక ఆశ ఉంది, కానీ దుష్టుడు ఈ సాతానుడు ఒప్పుకోవట్లేదు. సాతానుడు మానసికంగా వాడిని కృంగ చేసింది, ఒక పిచ్చివాడిగా చేసేసింది. లీజియన్ అంటాడు, అంటే సేనా దెయ్యం. అంటే ఈ భాష దేనికి ఎలా వాడారంటే, రోమీలు ఒక అధికారములో ఉన్నారు గనక ఈ సేనా దెయ్యము ఆ యొక్క అర్థము మనం గ్రహించినట్లయితే రోమీలు యొక్క సైనికులు అనేవారు. సేనా దెయ్యము, సేన అంటే దగ్గర దగ్గర 5,000 నుండి 6,000 మంది రోమిల సైనికులని దాని అర్థం. అనేకులు, మేము అనేకులై ఉన్నాం. 6,000 మంది సైన్య బలము కలిగిన వాడుగా. ఎందుకే వాడు ఏం చేశాడు? సంఖ్యలను ఏం చేశాడు? తెంపివేశాడు. ఒకరోజు ఒక వ్యక్తికి నేను ప్రార్థన చేస్తున్నాను, దెయ్యం పట్టిన వాడికి ప్రార్థన చేస్తే మంచం మీద పడుకున్నాడు. ప్రార్థన చేసినప్పుడు పడుకొని 2 చేతులు మంచాన్ని పడుకొని మంచాన్ని పైకి లేపిస్తాడు. మామూలు ఆటలు కాదు. పడుకున్నాడు, మంచాన్ని పైకి లేపిస్తాడు పడుకొని. సాతానుడు వాడు అధికముగా ఉంటాడు. ఒక్క సాతానుతో ఉండరు. చాలామంది ఒక్క సాతానులతో ఉండరు, అనేకులు. నడు నొప్పైన సాతాండు, తలనొప్పైన సాతాను, జ్వరమైన సాతాండు, మోకాలు నొప్పైన సాతాండు. ఒక ఆమె, నేను పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వీపు పట్టుకుంటే వీపు పట్టుకోవద్దని గోల పెట్టింది. అనే నడు నొప్పి చేత బాధపడుతుంది. పట్టుకోదు. శరీరంలో ఎక్కడ బాధ ఉంటే అక్కడే చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు అక్కడ పట్టుకునేవట్లే. దైవం అంతా వదిలిన తర్వాత ఆమె అంటది, నన్ను ఎందుకు ఇలా ప్రార్థన చేశారు, నాకు ఆ దెయ్యాలన్నీ కావాలంటుంది. చూడండి, దెయ్యాలంతా పోయిన తర్వాత ఈ దెయ్యాలు ఎందుకు, మీరు ఎందుకు ప్రార్థన చేస్తారు, నాకు అవన్నీ కావాలంటుంది. కానీ వాళ్ళ భర్త ఏడుస్తున్నాడు, నాకు సమాధానం లేదండి. ఇంట్లో ఎప్పుడు బాధే, ఎప్పుడు ఏడుపే, ఎప్పుడు దుఃఖమే. విడుదల కావాలి. తిప్పాను, కార్యములు చేశాం, ధర్మాలు ఖర్చు పెట్టాం. విడుదల కావాల్సిన కొంతమంది ఉన్నారు, విడుదల వద్దన్న వారు అనేకులు ఉన్నారు. కానీ సమాధిలో ఉన్నవాడికి ఏం కావాలంటే విడుదల కావాలి కనుక యేసు ప్రభువు వారు అక్కడ నిలబడ్డారు. తన దేశముని విడిచిపెట్టి యూదులు అసహించుకున్న ఆ దేశములో ఆయన అడుగు పెట్టాడు. సంగమా, ఈ దినమును ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ పరిస్థితిలో నీ కొరకు నిలబడడానికి, నీ కొరకు ఆయన రావడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని ఒక సత్యాన్ని నువ్వు గ్రహించాలి. వీడు మామూలు వాడు కాదు. అనేక మార్లు మన జీవితంలో ఉంటున్న పరిస్థితులు మనం చూసినప్పుడు మనకు వేదన కలుగుతుంది. దేవుడి కష్టంలో మనం మొరపెట్టాలి, ప్రభా ఈ బంధకంలో నుండి విడుదల కావాలన్న ఆశ ఉందయ్యా, నువ్వు సహాయం దయచేయి. దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు అడిగినట్లయితే, నువ్వు మొరపెట్టినట్లయితే నిశ్చయముగా ఆయన నీ కొరకు ఆయన వస్తాడు. నువ్వు ఎక్కడున్నప్పటికీ నిన్ను తిరిగి జీవింప చేయడానికి, నీ బ్రతుకుని మార్చడానికి ఆయన వస్తాడు. ఈ వ్యక్తి ఒక జీవితంలో సమాజము తృణీకరించండి. ఎందుకంటే మాట్లాడడము తెలియదు, ప్రవర్తించడము తెలియదు.
చాలా మందికి మాట్లాడడం తెలియదు, కుటుంబాన్ని కట్టుకోవడానికి తెలియదు. ఎల్లప్పుడు గృహములో గొడవలు, అల్లర్ల చేత, యొక్క ఫైటింగ్ల చేత కొట్టుకొని తిట్టుకొని అనేకమైన ఇబ్బందుల చేత అనేకులు కృంగిపోతున్నారు. అది సాతానుడి యొక్క పని. నువ్వు గృహములో ఉండుట, ఆ ప్రాంతములో ఉండుట ఆ ప్రాంతస్తులకి ఇష్టము లేదు. నీ రక్త సంబంధులకి నువ్వు ఉండుట వారికి ఇష్టము లేదు. నీ ముఖము చూస్తే వాళ్ళకి అసహ్యము కలుగుతుందేమో. అనేకమైన ఒత్తిళ్ళ చేత నేను బంధిస్తున్నారేమో. నీ జీవితం అలా ఉన్నప్పుడు ఎక్కడికి పరిగెడతావు? అనేక సార్లు ఏడుస్తున్నావు, అనేక సార్లు వేదన చెందుతున్నావు. నా బ్రతుకులో ఎక్కడ జీవం కనపడట్లేదయ్యా, ఏ పరిస్థితుల్లో నాకు ఒక మార్పు కనపడట్లేదు. ఈ వ్యక్తి యొక్క జీవితంలో అది అనుభవించాడు. రెండో రీతిగా సాతానుడి యొక్క అధికారము, సాతానుడి యొక్క శక్తి వాడు పైన పని చేస్తుంది. సాతానుడి యొక్క శక్తి వాడు పైన పని చేస్తుంది గనక వాడిని ఎక్కడికి నడిపించిందంటే సమాధిలోకి. జీవితంలో నువ్వు కృంగిపోతున్నప్పుడు సాతానుడు అప్పుడు పనిచేస్తాడు. నువ్వు నిరాశపడినప్పుడు సాతానుడు పనిచేస్తాడు. నువ్వు అవిశ్వాసముగా నువ్వు జీవించినప్పుడు సాతానుడు ప్రవేశిస్తాడు. నీ భక్తి జీవితంలో నువ్వు తగ్గిపోయినప్పుడు, నువ్వు కృంగిపోయినప్పుడు, నువ్వు ఏడ్చినప్పుడు సాతానుడు వచ్చి నీకంటాడు, ఇక్కడ నీకు జీవము లేదురా, వచ్చే జీవము లేని స్థలముకు వచ్చే. సమాధిలోకి తీసుకొని వెళ్ళిపోయాడు. సమాధి అనేది మరణము కొరకు మాట్లాడుతుంది, సమాధి అనేది నాశనము కొరకు మాట్లాడుతుంది. సమాధి అనేది శరీరము పాడైపోట. అనేకులు కుటుంబములో భర్త ద్వారా కానీ భార్య ద్వారా కానీ సమాధానము, సంతోషము లేక సాతానుడు వాళ్ళని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు తెలుసా? వ్యభిచారము చేయడానికి తీసుకొని వెళ్తున్నాడు. నీలో సంతోషము లేదు గనక వ్యభిచారము చేయి. నీలో సంతోషము లేదు గనక నువ్వు త్రాగు. నీకు సంతోషము లేదు గనక ఈ చీకటిలో నువ్వు బ్రతుకు, డ్రగ్స్ తీసుకో, నువ్వు ఈ కార్యములు చేయి, ఆ కార్యములు చేయి, నువ్వు తిరుగు. నీ జీవితం ఇదే, నీ జీవితంకి ఇదే అర్థము. ఇది తప్ప నీ జీవితంలో ఇంకే యొక్క ఆధారము లేదని సాతానుడు ఏం చేశాడంటే వీడిని ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు? సమాధిలోకి. హెబ్రీయులు 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. హెబ్రీయులు 2వ అధ్యాయము 14వ వచనము. హెబ్రీస్ చాప్టర్ 2 వర్స్ 14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. సాతానుడి యొక్క పని ఏంటంటే మరణానికి నిన్ను దాస్యత్వములోకి, బాక్స్ టిప్పమ్మ, ఈ బాక్స్, నిన్ను ఒక బానిసుడిగా చేయాలని సాతానుడు ఏం చేస్తాడు? దేనికి? మరణానికి. కానీ మరణము నుండి నిన్ను తప్పించడానికి, నిన్ను రక్షించడానికి నా సర్వశక్తి గల దేవుడు తన ప్రాణముని ఆయన అర్పించాడు. చదువుదామలా. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా
నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములో లోబడిన వారందరిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంస యేసు ప్రభు వారు ఎందుకు రక్త మాంసములో ఎందుకు వచ్చాడంటే, రక్త మాంసములో ఉంటున్నా నువ్వు నేను ఎలా బ్రతుకుతున్నామంటే మరణ భయము. ఒకవేళ ఈ దినము నేను దేవుడు లేకుండా ఈ దినము నేను ఉన్నట్లయితే ఎప్పుడో సూసైడ్ చేసుకొని చచ్చిపోవాల్సింది నేను. అనేక మార్లు జీవితం పైన ఒక విరక్తి, జీవితంలో ఒక నిరాశ జీవితంలో కలిగింది. కానీ ఆ వేదనలు అన్నిటిలో ఆ ఒక్క మరణమైన ఆ బానిసత్వములో నుండి తప్పించుటకు, చూడండి మనం అందరూ ఎప్పుడో చనిపోవలసింది. ఒక్కొక్కసారి అదే ఆలోచిస్తూ ఉంటా. ధనికులు మరణిస్తున్నారు, అనేకులు చిన్న చిన్న ఒక ప్రేమ కొరకు లవ్ ఫెయిలియర్ అయిందని చనిపోయిన వారు ఉన్నారు. అది చాలా చిన్న చిన్న కార్యాలు. అధికమైన ధనం ఉన్నప్పటికీ కలిగిన అవమానము కొరకు మరణించిన వారు అనేకులు ఉన్నారు. కానీ వాటి నుండి వారు ఏం చేయలేదంటే వారు తప్పింపబడలే. వారికంటే గొప్ప స్థానములో మనం ఏం లేము. కానీ మన జీవితంలో కూడా అనేక అవమానములు, దుఃఖములు, ప్రయాసములు, వేదన మన జీవితంలో కలిగినప్పటికీ యేసుప్రభు వారు ఒకటి అన్నారు, ఒకప్పుడు నువ్వు మాంసములో ఈ యొక్క రక్త మాంసములో ఉన్నావు గనక నీవు మరణానికి నువ్వు బానిసుడిగా ఉన్నావు. ఏముంది వాక్యం? చదువుదాం వాక్యం. జీవిత కాలమంతయు మరణ భయము చేత, జీవిత కాలమంతయు, చూడండి మన జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును మనమేంటి అదే పరిస్థితిలో ఉన్నాం. మనం బానిసత్వములో ఉన్నాం. మనకి ఎప్పుడైనా ఏదైనా వస్తే మరణము చనిపోతే మంచిది, జీవితం లేకపోతే బాగుంటుంది. కానీ మన కొరకు కానీ చదువుదా మాట అక్కడి నుండి, ఆయన కూడా రక్త మాంసములో పాలివాడైనను. ఆయన ఎందుకు రక్త మాంసములో పాలివాడిగా ఎందుకు తీర్చబడ్డాడంటే మరణమైన బానిసత్వములో ఉంటున్న మనలను విడిపించుటకు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మనం అర్థమవుతే హల్లెలూయా అనే చెప్పాలి, దేవుని స్తుతిస్తూనే ఉండాలి. మౌనంగా నా ముఖం చూస్తే అర్థమైందో తెలీదు. ఎందుకంటే నేను హల్లెలూయా చెప్పించవచ్చు, కానీ నా టైం అయిపోతుంది. ఒక వాక్యంలో ఒక 10-20 సార్లు నేను హల్లెలూయా చెప్పిస్తే నా టైం అయిపోతుంది. ఎందుకే వాక్యం అర్థం అవుతే మీరే దేవుని స్తుతించేయాలి, నేను చెప్పవసరం లేదు. ఇక్కడ మీకు అర్థమైందా దేవుని స్తుతి? వాక్యం అర్థమైందా దేవుని స్తుతించేయాలి అంతే. నేను వాక్యం చెప్పుకొని వెళ్ళిపోతాను. అప్పుడు అర్థమైందా నాకు అర్థం అవుతుంది. అప్పుడు చక్కగా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈ యొక్క యవనస్తుణ్ణి సాతానుడు ఎక్కడికి తీసుకొని వెళ్ళాడంటే సమాధిలోకి తీసుకొని వెళ్ళాడు. మరణము నీ జీవితము ఇదే, నువ్వు ఈ మరణానికి పాత్రుడై ఉన్నావు. ఈ మరణమే నీ యొక్క ఆ జవాబు. నీ జీవితం యొక్క నీ పరిష్కారం ఏంటంటే మరణము. నీ జీవితంలో పరిష్కారము మరణము కాదు.
ఆలోచన ఏంటంటే నిన్ను నశింప చేయాలని. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో, వీలవుతే ఇంగ్లీష్ తెలుగు కూడా పెట్టండి. ఓకే, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం మనం చూచినట్లయితే, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును. దొంగ ఎందుకు వస్తున్నాడు? దొంగతనము చేయడానికి, హత్య చేయడానికి, నాశనము చేయడానికి సాతానుడు. వాడికి ఉద్దేశం అది. నీ భవిష్యత్తుని నాశనము చేయాలని, నీ జీవితాన్ని పాడు చేయాలని, నీ జీవితంలో ఉన్న ఆ శ్రేష్టమైన దేవుడి యొక్క చిత్తాన్ని పాడు చేయాలని, పాడు చేయడానికి వాడు వస్తున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తను తాను గాయపరుచుకుంటున్నాడు. చదువుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనము, వాడు ఎల్లప్పుడును రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు. ఏం చేస్తున్నాడు? కేకలు వేయచ్చు. తన్ను తాను రాళ్లతో గాయపరచుకోవచ్చు. ఎప్పుడట? రాత్రియు పగలు, ఎక్కడ రెస్ట్ లేదు. పొద్దున బాధే, రాత్రి బాధే. ఎప్పుడో విడుదల. సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు, తన శరీరాన్ని గాయపరచుచు. నీ శరీరాన్ని నువ్వు గాయపరుచుకుంటున్నావంటే నువ్వు సాతాను పట్టి ఉన్నావని. నీ భార్యను నువ్వు కొడుతున్నావంటే నువ్వు సాతాను పట్టి ఉన్నావని. నీ భర్తను నువ్వు కొడుతున్నావంటే నీకు సాతాను పట్టి ఉన్నావని. మీరు కేకలు వేసుకుంటున్నారంటే సాతాను పట్టి ఉన్నారని. మీ ఇంట్లో కేకలు మాత్రమే వినిపిస్తుందా? నువ్వు సాతానుతో నింపబడి ఉన్నావు. నీ సాతాను శక్తి బంధకముల చేత నువ్వు బంధింపబడి ఉన్నావు గనక నోరిప్పితే పక్కడు చెవు మూసుకోవాలంతే. తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు. తన శరీరము తన అధీనములో లేదు. వస్తువులు ఎరగొడుతూ ఉంటారు. కోపం వస్తే మొబైల్ ఎరగొడుతూ ఉంటారు. వస్తువులు ఎసురుతూ ఉంటారు. తలుపులు ఎరగొడుతూ ఉంటారు. సాతాను శక్తులు అవన్నీ. వీడు చేసిన పనులవే. వాడి శరీరం వాడి ఆధీనంలో లేదు. వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. వాడి జీవితంలో చాలామందికి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలియదు. పరువు పోయింది. వాడి యొక్క పేరు ఆ ఊరిలో, డికాపొలిస్లో తను నివసించుచున్న ఆ ప్రాంతంలో పలానా వాడంటే వాడు పనికిరానివాడురా, వాడు కేకలు వేస్తున్నవాడు, వాడు వస్తువులు పాడు చేస్తున్నవాడు, వాడు భయంకరమైన వ్యక్తి, శరీరాన్ని గాయపరిచిన వాడు, వారు కేకలు వేస్తున్నవాడు, భయపెట్టేవాడు, అనేకుల్ని హానిపరిచినవాడు. వాడు నోరు తెరిస్తే బాధ కలుగుతుంది. అటివాడురా వాడు. యేసు ప్రభువారు ఆ ఒక్క వ్యక్తి యొక్క జీవితం అని ఎరిగిన వాడు. సమాజము విసర్జించింది, ఇంటి వారు వదిలివేశారు, ఒక ముద్ర వేసేశారు. ఇంకా వాడి జీవితం, వాడి బ్రతుకు ఒకటే. సమాధి కొండలో కేకలు వేయచ్చు, బాధపడుతూ శరీరము చూడండి, శరీరం గాయపరుచుకుంటున్నాడట పొద్దున సాయంకాలం. అప్పుడు నొప్పి ఉండదా? నొప్పి వచ్చినప్పుడల్లా ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తున్నాడు. బాధ తట్టుకోలేకపోతున్నారు. ఎవరున్నారు ఇక్కడ? నన్ను రక్షించిన వారు ఎవరున్నారు? ఈ యొక్క బంధకముల నుండి, ప్రయాసముల నుండి విడిపించిన వారు ఎవరున్నారు అని కేకలు వేయిచుండగా గలీలీలో ఉన్న యేసు ప్రభు వారు ధోనిని వెక్కి డికాపొలిస్ యొక్క ప్రాంతానికి ఆయన వచ్చాడు. నేరుగా సమాధుల దగ్గర నిలబడి, ఆయన నిలబడిన వెంటనే
సాతానుడి గారికి అర్థమైపోయింది, వీడిలో ఏ ఆశ ఉంది, విడుదల పొందాలని నాకు ఆశ. ఎందుకే సాతానుడు వచ్చి ఏం చేస్తున్నాడు, సాగిలపడి నమస్కరించయ్యా, నా సమయం ఇంకనూ అవ్వలేదు కదా, ఎందుకు వచ్చావు, నీ కొరకు రాలేదురా, నీ కొరకు నేను రాలేదు, కానీ ఎవరి కొరకు వచ్చావయ్యా అంటే ఈ యవనస్తుడు కొరకు నేను వచ్చాను, ఈ నశించిపోచున్న ఆత్మ కొరకు నేను వచ్చాను. యేసు ప్రభువు వారు అక్కడ ఎందుకు వచ్చారంటే ఈ నశించిపోయిన ఆత్మ కొరకు ఆయన వచ్చారు. ఈ దినం మన జీవితంలోకి, మన గృహంలోకి ఆయన ఎందుకు వచ్చాడంటే మనము నశించిపోకుండా మనం రక్షింపబడడానికి నా యేసు ప్రభువు వారు మన గృహంలోకి, మన జీవితంలోకి ఆయన వచ్చాడు. యేసు ప్రభు వారిని వేడుకుంటున్నాడు, అయ్యా నన్ను నాశనం చేయొద్దయ్యా, నన్ను నిత్యమైన అగ్నిగుండానికి నన్ను తీసుకొని వెళ్ళిపోవద్దు. కానీ ఇక్కడ పందులు ఉన్నాయి కదా, చెప్పాను కదా, ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి సమాధులు, పందులు. ఈ పందులు కనబడుతున్నాయి కదా, ఈ పందుల ఫామ్ ఉంది కదా, ఈ పందుల ఫామ్లో వదిలేయ్యా నన్ను. అప్పుడు దేవుడు ఏమన్నారు, వెళ్ళిపోరా అన్నాడు. ఎందుకు వెళ్ళిపోమన్నాడు అని ప్రశ్న మనకు రావచ్చు. పందుల్లే దేవుడు ఎందుకు, ఆ పందుల్లోకి దేవుడు ఎందుకు పంపించాడని ప్రశ్న మనకు రావచ్చు. ఎందుకు దేవుడు పందుల్లో ఎందుకు వెళ్ళిపోమన్నాడంటే ఇక్కడ మనం చదువుతాం. ఎప్పుడైతే సాతానుడు ఈ పందుల్లోకి వెళ్ళాడో, దగ్గర ఎంతమంది, 6,000 మంది సాతాను శక్తులు, అక్కడ పందులు కూడా అంత ఉన్నాయి, ఒక్కొక్కడు ఒక్కొక్క దాంట్లో దూరిపాడు. ఈ 6,000 మంది పందులు నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయాయి, నదుల్లోకి, ఈ యొక్క సముద్రములోకి, నీటిలోకి వెళ్ళి మునిగి చచ్చిపోయాయి. ఇక్కడ యేసు ప్రభువు వారు ఎందుకు ఒప్పుకున్నారు ఈ కార్యం అంటే మనకి చూపించడానికి. ఒకవేళ సాతానుడు నీలో ప్రవేశిస్తే, నీలో మాత్రమే కాదు, నీ వ్యాపారములో ప్రవేశించిన, నీ యొక్క జంతువుల్లో ప్రవేశించిన, ఆ దినములో వ్యాపారం అదే కదా, పందుల వ్యాపారం. ఆ పందుల్లో ప్రవేశించిన, నీ ఉద్యోగములో ప్రవేశించిన, నీ బిడల జీవితంలో ప్రవేశించిన, నీ గృహములో ప్రవేశించిన, ఎక్కడ వాడికి స్థలం ఇచ్చినా అక్కడ నాశనము తప్ప మరొకటి చూడవో, అది దేవుడు చూపిస్తున్నాడు. ఈ పందుల్లోకి వెళ్ళిపోమన్నాడు. ఈ పందుల్లోకి ప్రవేశించిన వెంటనే సంభవించింది నాశనము. సాతానుడు ఎక్కడ ఉంటాడో, ఎవరిలో ప్రవేశిస్తాడో, ఎక్కడ ప్రవేశిస్తాడో అక్కడ మొదటిగా ఏం కలుగుతుందంటే నాశనము కలుగుతుంది. రెండో రీతిగా యేసు ప్రభువు వారు ఏంటన్నారంటే, నాకు పందుల ప్రాముఖ్యం కాదు, నాకు ఈ యవనస్తుడు ప్రాముఖ్యం, ఈ యవనస్తుడిని వదిలి పందుల్లోకి వెళ్ళిపోరా అన్నాడు. దేవుడికి నీ యొక్క కానుకలు దేవుడి ప్రాముఖ్యము కాదు, నీ దశంభాగము దేవుడికి ప్రాముఖ్యము కాదు, నీ దేవుడికి నీ వస్తువులు దేవుడికి ప్రాముఖ్యము కాదు. దేవుడికి ప్రాముఖ్యం ఏంటంటే నీవు దేవుడికి ప్రాముఖ్యము. దేవుడు నిన్నెంచుకున్నాడు, వ్యక్తిగతముగా పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను రక్షించుకున్నాడు. మూడో రీతిగా ఆయన ఏం నేర్పించాలనుకున్నాడంటే మనుషుల యొక్క హృదయం ఎలాగుందో నేర్పించాలనుకున్నాడు. పందులు 6,000 మంది పందులు ఉన్నాయి. పందులు ఉన్నాయంటే అక్కడ పందులు మేపినోడు ఉంటాడు, యజమానుడు అక్కడ ఉంటాడు. యజమానుడు ఉంటాడు కనుక ఒక్కసారి పందులు కేకలేయడం మొదలుపెట్టాయి, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఆ ఫెన్స్ ఉంటాయి కదా, ఆ కంచిని అంతా ఎర్రగొట్టి నేరుగా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంటే ఎప్పుడు ఇలాగా ప్రవర్తించలేదు. వింతగా ప్రవర్తించి నేరుగా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఈ నీటిలోకి వెళ్ళిపోతుంది. అరే పోనీ నీటిలో ఆ ఒడ్డునికి వెళ్ళి నీళ్ళు తాగి ఆడుకొని వచ్చేస్తుంది, అది కూడా లేదు, నేరుగా మధ్యలోకి ఈత కొట్టుకొని వెళ్ళిపోతుంది.
కొట్టి 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 నీరసం అయిపోయి మునిగిపోయింది. ఇవన్నీ చూచి వాడికి బుర్ర పని చేయలే. ఎందుకలా ప్రవర్తించుచున్నది అని యొక్క యజమానుడు అక్కడ పనివారు చూచిన వెంటనే అక్కడ యేసు ప్రభు వారు నిలబడుతున్నారు. యేసు ప్రభు వారు నిలబడుతున్నారు. యేసు ప్రభు వారు పక్కన ఎవరున్నారంటే, ఇంతవరకు వస్త్రము వేసుకోలేని వాడు వస్త్రము వేసుకొని, ఇంతవరకు కేకలు వేసుకొని గాయపరిచిన వాడు, ఆడు చాలా క్రమముగా మర్యాదగా వాడు ప్రవర్తించుట వారు చూస్తున్నారు. They saw the man with clothes, with the right mind, sitting with Jesus and talking. మంచి వస్త్రములు ధరించుకున్నాడు, స్వస్థ బుద్ధి కలిగిన వాడిగా ఉన్నాడు. యేసు ప్రభు పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు. ఎరావా పందులు చచ్చిపోయాయి, ఊరందరూ వచ్చేసారు. మామూలు విషయం కాదు కదా, వాళ్ళ వ్యాపారం, వాళ్ళ ధనం. ఊరందరూ వచ్చేసారు. అక్కడ యేసు ప్రభు వారు చేసిన కార్యములు చూశారు. చూసిన తర్వాత యేసు ప్రభు వారికి ఒకటే అన్నారు, ఏయ్యా నీకు మతి లేదా? మాకెంత నష్టము కలిగింది, మా పందులు చనిపోయాయి, మాకు ధనము నష్టము కలిగింది. ఇక్కడ యేసు ప్రభు వారు పందుల్ని ఎందుకు, ఈ యొక్క సాతాన్ని ఎందుకు పందుల్లో పంపించాడో తెలుసా? ఒక మనుష్యుడి యొక్క హృదయము ఏ రీతిగా ఉంటుందో చూపించడానికి. మనుష్యుడు ఎప్పుడు వస్తువుల వైపే వాడు చూస్తాడు. వస్తువుల్ని, గృహములో ఉన్న వస్తువుల్ని, కలిగిన వస్తువుల్ని, వ్యాపారాలు, ఉద్యోగాలు దేవుడు దీవిస్తే దేవుడు గొప్పవాడు, లేదా మాకు దేవుడు అవసరం లేదు. మనుషుడి యొక్క ఆలోచన అది. దేవుడు ధనం ఇస్తే దేవుడు ధనం ఇవ్వకపోతే దేవుడు కాదు. మా అవసరములు తీరుస్తే శక్తి గలవాడు, లేదా ఈయన శక్తి లేనివాడు. మేము వెతుకుతాం ఇంకొకరిని. వీళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చే అన్నారు, దయచేసి అన్నారు, దయచేసి మీకు నమస్కారం పెడతానయ్యా. అరే మీ ముందు గొప్ప కార్యం జరిగిందే, అవి మాకు అవి అనవసరం. మాకు చాలా దేవుళ్ళు ఉన్నారు, నువ్వు పెద్ద చేయవసరం లేదు మాకు. వాళ్ళు చెప్పిన మాట అది. మాకు జూస్ ఉన్నాడు, మాకు అనేక విగ్రహములు ఉన్నాయి, నువ్వు అవసరం లేదు ఇక్కడ, నీ బోధ అవసరం లేదు ఇక్కడ, దయచేసి. ఎందుకంటే నువ్వు ఉంటే మాకేం కలిగింది? మా వ్యాపారంలో నష్టం కలిగింది. యేసు ప్రభు వారు నమ్ముకుంటే మా ఊర్లో పొలం ఎవరన్నారండి. యేసు ప్రభు వారు నమ్ముకుంటే మా పిల్లలకి పెళ్ళి అవదన్నారండి. యేసు ప్రభు వారు నమ్ముకుంటే మా కులస్తులు మమ్మల్ని వెలివేసేస్తారండి. యేసు ప్రభు వారు నమ్ముకుంటే మేము ఇప్పుడు వస్తుంది కదా సంక్రాంతి కదా, ఆ సంక్రాంతి ఊరికెళ్ళి ఏటను కోసి మేము ఏం చేస్తాం, చిట్టీలు కడతామండి. అవి ఇంక ఒప్పుకోరండి, అవి ఏవి జరగదండి. దండం పెడతానయ్యా బాబు, మా ఊరిని వదిలి వెళ్ళిపో. కానీ ముందే ఈడు కూర్చొని యేసుప్రభుతో మాట్లాడుతున్నాడు. ఎవరు? ఈ యవనస్తుడు యేసుప్రభుతో కూర్చొని మాట్లాడంటున్నాడు, అయ్యా నేను నీ శిష్యుడిగా తీర్చబడతానయ్యా, నీతో పాటు వచ్చేస్తాను, నేను వెంబడిస్తానయ్యా. అంటే యేసుప్రభు వారు అన్నారు, వద్దురా, నువ్వు ఇక్కడే ఉండవు. చరిత్ర చెప్తాను మీకు అందరికి, ఏం జరిగిందో చరిత్ర చెప్తాను. డికాపోలిస్ ఈ ప్రాంతంలో ఉండు, ఎందుకంటే 10 పట్టణాలు ఉన్నాయి. ఒక పట్టణం కాదు, 10 పట్టణాలు. అంటే మామూలు ప్రాంతం అండి, అది మామూలు ప్రాంతం కాదు. 10 పట్టణాలు ఉన్నాయంటే అది చాలా పెద్దదే. యేసు ప్రభువు అన్నారు, దయచేసి నువ్వు నాతో రావద్దు, నువ్వు ఇక్కడే ఉండాలి, ఎందుకంటే మీ ప్రాంతస్తుల యొక్క ఇప్పుడున్న మనసు ఏంటో నాకు తెలుసు. ఇప్పుడున్న మనసు ఏంటంటే వాళ్ళకి నష్టం కలిగింది కనుక నన్ను ఇక్కడ ఉండనివ్వరు, కానీ నేను ఉండపోయినా
నేను అనుకుంటున్నాను, ఈ 12 మంది శిష్యుల కంటే ముందుగా గొప్ప సేవ చేయడానికి ఎవరిని పంపించాడో తెలుసా? ఈ యవనస్తుడినే దేవుడు పెట్టాడు. అది ఒక యెరూషలేములో కాదు, ఈ యొక్క అన్య దేశములో, ఈ యొక్క యెరూషలేములో సువార్త అందక మునిపే, ప్రజలు రక్షింపబడక మునిపే, డికాపొలిస్లో ఈ యొక్క సాతాను పట్టిన ఈ యవనస్తుడు ద్వారా దేవుడు గొప్ప కార్యములను దేవుడు జరిగించుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడి యొక్క ఉద్దేశం, ఆలోచన చూడండి. ఈ ప్రజల యొక్క ఆలోచన దేవుడికి తెలుసు. మీకు నేను చేసిన కార్యము కనపడలేదా? కొద్దో మాకొద్దో నా రాజ్యం యొక్క శక్తిని మీరు చూశారు కదా, ఇంతకాలం అనేక కార్యములు చేశారు, కానీ నా రాజ్యం యొక్క శక్తిని మీరు అనుభవించారు కదా అంటే మాకు అవసరం లేదు, మాకు చాలా దేవుళ్ళు ఉన్నారు. ఈ వ్యక్తిని చూసైనా మీరు మాట్లాడనరా అంటే మాకు సంబంధం లేదు. ఒక వ్యక్తిని చూసి మేము తీర్మానాలు తీసుకోలేము, దయచేసి వెళ్ళిపో, లేనట్లయితే రోమీలు మా పైన విరోధముగా పోరాడతారు, మా ఆర్థికంగా మేము పాడైపోతాం, మా కుటుంబాలు విడిపోతాయి, మాకు చాలా గొడవలు వచ్చేస్తాయి, మాకు చాలా బాధలు వచ్చేస్తాయి, మాకు చాలా వేదనలు కలుగుతాయి, దయచేసి వదిలేయ్యా, వెళ్ళిపో. కానీ దేవుడు యవనస్తుడికి అన్నాడు, ఉండరా, ఇక్కడే ఉండు. మార్చేశాడు దేవుడు. యవనస్తుడి యొక్క జీవితాన్ని దేవుడు మార్చేశాడు. దాని తర్వాత యేసు ప్రభు వారు మార్కు సువార్త 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో మళ్ళీ యేసు ప్రభు వారి ప్రాంతానికి ఆయన వస్తారు. ఆయన అన్యులను అనేకులను దేవుడు స్వస్థత పరుస్తారు. తర్వాత చూడొచ్చు, యేసు ప్రభు వారిని వారు తృణీకరించినప్పుడు యేసు ప్రభు వారిని దేవుడు శపించలేదు, వారిపైన ఉగ్రత రావాలనుకోలేదు. ఎందుకంటే ఈ డికాపొలిస్లో ప్రాంతస్తులు ఆచారాలకు లోబడిపోయిన వారు, మత పిచ్చి కలిగిన వారు, కుల పిచ్చి కలిగిన వారు, వారు అనేకమైన ఒక సంపాదనలో ఎలాగ సంపాదించాలి అన్న ఆలోచన కలిగిన వారు. రోమీల కాలములో మొదటి శతాబ్దములో వారు అలాగునే వాళ్ళు బ్రతికారు. వారు చాలా గొప్ప గొప్ప వ్యక్తులుగా తీర్చబడ్డారు. ఉన్నతమైన వారి యొక్క బాల దేవతలు అంటే వారి దేవతల యొక్క విగ్రహాలు, మందిరాలు పెద్ద పెద్ద కట్టుకున్నారు. అదే రీతిగా పట్టణాలు కట్టుకున్నారు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్నారు, రోడ్లు కట్టుకున్నారు. వారు గొప్పగా వాళ్ళు అభివృద్ధి చెందారు. కానీ మొదటి శతాబ్దంలో యవనస్తుడు అక్కడ ఉన్నాడు, మొత్తం కట్టుకున్నారు. ఇప్పుడు 2వ శతాబ్దం వచ్చింది. 2వ శతాబ్దం వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం జరిగిందంటే, క్రైస్తవత్వము పైకి రావడం మొదలుపెట్టింది. సంఘాలు స్థాపింపబడ్డాయి. ఎలాగ స్థాపింపబడ్డాయంటే, ప్రారంభంలో మనలాగా ఒక స్థలం కొనుక్కొని చర్చిలు కట్టుకోరు. ఆ దినం ఎలా కట్టుకునేవారంటే, వారు కట్టుకున్న ఒక దేవాలయం ఉంటుంది కదా, వాళ్ళ దేవతలు కట్టుకున్న దేవాలయాలు ఉంటాయి కదా, వాటిని వాళ్ళు ఏం చేస్తారంటే వారి యొక్క ఆధీనములోకి తెచ్చుకుంటారు. ఆధీనములోకి తెచ్చుకోవడం అర్థం అంటే యుద్ధాలు చేసి చంపేసి అది కాదు ఆధీనంలో తెచ్చుకోవడం. 2వ శతాబ్దంలో 2 నుండి 4 శతాబ్దం ఏం జరిగిందంటే, వాళ్ళు కట్టుకున్న బంగారములతో కట్టుకున్న దేవాలయములన్నీ చర్చిలుగా మారిపోయాయి. వారు ఉన్నతమైన స్థలాలన్నీ ఆరాధన స్థలాలుగా మారిపోయాయి. ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే, ప్రజలు ఆ దినము ధనం పెడతాను వెళ్ళిపోరా అని చెప్పిన ప్రజలందరూ యేసే దేవుడని నమ్మి అక్కడ ఉన్న ప్రజలందరూ క్రైస్తవులుగా తీర్చబడ్డారంట. ఎక్కడ? డికాపొలిస్లో ప్రాంతంలో ఏ ప్రజలైతే దండం పెడతాను వెళ్ళిపోరా అన్నారో ఆ దేశమంతయు క్రైస్తవ దేశముగా తీర్చబడిందంట. ప్రతి వారు దేవాలయములు, అక్కడ వారి యొక్క అన్య దేవాలయములన్నీ చర్చిలుగా మార్చబడ్డాయి. గొప్ప మార్పు జరిగిందంట. ఈ దినము కూడా ఆర్కియాలజిస్ట్,
ఈ దినము కూడా వారికి ఒక సూచనలు ఉన్నాయి, వారికి ఆధారములు ఉన్నాయి. వారు తవ్వినప్పుడు ఆ ప్రాంతములో దేవుడి సిలువలు దొరికాయి, ఈ యొక్క చెక్కబడిన సిలువలు దొరికాయి, బైబిల్ దొరికింది. వారికి అనేకమైన ఆధారాలు, ఈ యొక్క 2వ శతాబ్దము 4వ శతాబ్దము యొక్క అనేకమైన ఆరాధనలు జరిగాయి. ఇక్కడ మందిరములు ఉన్నాయి, ఇక్కడ గొప్ప ఆరాధనలు జరిగాయి, అనేకమైన సూచనలు బయటకు వచ్చాయి. ఇదేదో మామూలు కథ కాదు, చరిత్ర ఇది. ఎలా తీర్చబడ్డదంటే ఈ 4 నుండి 7 శతాబ్దం వచ్చినప్పటికీ మొత్తం ఆ దేశం అంతయు మారిపోయిందట. అక్కడ ఇంకా విగ్రహారాధన లేదంట. అక్కడ ఇంకా అన్య దేవతలను ఆరాధించే ఎవరు మనుషులు కనబడట్లేదంట. ఇంకా అందరూ దేవుని ఆరాధించిన వారే. ఎలా జరిగింది ఇది? వచ్చారా అపోస్తలులు? వచ్చారా? ఒక్కడు. యేసుప్రభు వారు అన్నారు, నేను అవసరం లేదురా, నువ్వు చాలు ఇక్కడ అన్నారు. ఒక్కడ ద్వారా దేవుడు ఆ 10 పట్టణం అని దేవుడు ఏం చేశాడంటే ఆత్మీయమైన పట్టణములుగా దేవుడు మార్చాడు. దేవుడు ఆయన దగ్గరికి రావడమే ఆలస్యం, వచ్చిన వెంటనే మార్పు జరిగింది. మార్పు జరిగిన వెంటనే ఒక గొప్ప మిషనరీగా తీర్చబడ్డాడు, ఒక గొప్ప అపోస్తలుడిగా తీర్చబడ్డాడు. యేసు ప్రభు వారు చేసిన కార్యముల కొరకు ప్రకటించడం మొదలుపెట్టాడు. తను ఆ ప్రాంతములో శిష్యులను సంపాదించుకున్నాడు. ఆ శిష్యులు అనేకులకి సువార్తమానమును ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఏమైందంటారా ప్రాంతం అనే ప్రశ్న రావచ్చు కదా, అది కూడా చెప్పకపోతే బాగోదు. ఏంటంటే ఒక దినాన్న ఈ యొక్క 6 నుండి 8 ఈ యొక్క శతాబ్దంలో భయంకరమైన భూకంపం వచ్చింది ఆ దేశానికి, ఆ ప్రాంతానికి. ఆ భయంకరమైన భూకంపములో మొత్తం పాపులేషన్ అంతా చనిపోయారంట. అక్కడ ఉన్న ప్రజలందరూ చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత అప్పుడు మన ఈ యొక్క ఎవరు మొహమ్మద్ ముస్లిమోడు, ఈ మొహమ్మద్ వచ్చి ఏం చేశాడంటే వాడు పాలించడం మొదలుపెట్టాడు. అది దాని యొక్క అంతము. దాని అంతం మరణం అనేది పెద్ద విషయం కాదు. ఇక్కడ మరణం ఎవరికైనా సంభవిస్తుంది, కానీ మరణించిన వాడు చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తాడో లేదో అది మెయిన్. ఇక్కడ చనిపోయిన వారు అందరూ వారు దేవుని ఆరాధించిన వారు గనక వారు ఏ అయ్యారంటే దేవుడి యొక్క సన్నిధిలోకి వాళ్ళు చేర్చబడ్డారు. ఇక్కడ చూడండి, నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ యవనస్తుడు సాతానుడి యొక్క పీడనల ద్వారా పీడింపబడ్డాడు. ఇద్దరం అనేకులు ఈ దినము కూడా కుటుంబములో మళ్ళా చెప్తున్నా, సాతాండు అంటే బైబిల్ అది కాదు. సాతాండు ఒకవేళ నువ్వు గొడవ మనిషి అంటే నీలో సాతాండు ఉన్నాడు. ఒకవేళ నువ్వు నీ శరీరాన్ని గాయపరుచుకుంటున్నావు అంటే నీలో సాతాండు ఉన్నాడు. దేవుడి యొక్క సన్నిధికి నువ్వు రాలేకపోతున్నావు అంటే నీలో సాతాండు ఉన్నాడు. దేవుడి యొక్క వాక్యానికి నువ్వు లోబడలేకపోతున్నావు అంటే నీలో సాతాండు ఉన్నాడు. నువ్వు దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థించక పరిశుద్ధతలో నువ్వు జీవించలేకపోతున్నావు అంటే నీలో సాతానుడు ఉన్నాడు. ఒకవేళ నువ్వు నీ కుటుంబాన్ని బాధ్యతగా నువ్వు ముందుకు తీసుకొని వెళ్ళలేనట్లయితే నీలో సాతానుడు ఉన్నాడు. ఒకవేళ ఇటువంటి స్వభావం గుణములు మనలో ఉన్నట్లయితే ఇంకేదైనా ఉండొచ్చు. దేవుడి సన్నిధిలో మనం అడగాలి, ప్రభువా నాకు ఆశ ఉంది మారడానికి, నేను మారాలని నాకు ఆశ. ఎందుకంటే నేను మారితే మాత్రమే, ఈ సమాధి నుండి నేను బయటకు వస్తే మాత్రమే, నా జీవితము సరిచేయబడితే మాత్రమే, నేను నీ ఆత్మీయమైన వస్త్రములు వేసుకుంటే మాత్రమే, నేను అనుదినము నీతో కూర్చొని మాట్లాడితే మాత్రమే నా జీవితము అది ఫలకరముగా ఉంటుంది. నన్ను మార్చయ్యా. ఒక్కడు బట్టి యేసు ప్రభువు అన్నారు, నన్ను వెంబడించొద్దు, రావద్దు, టైం వేస్ట్ చేయొద్దు. నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, చేస్తాను. కానీ ఆ కూర్చొని మాట్లాడుకున్న సమయంలో నాకు తెలిసి యేసు ప్రభువు చాలా విషయాలు ఆయనకు చెప్పాడేమో.
యేసు ప్రభు వారు అనేక విషయాలు నేర్పించారేమో. ఈ యవనస్తుడు ఆ ఉజ్జీవముతో, ఆత్మ నింపుదలతో, ఆశ కలిగి అనుదినము దేవుడికి సమీపముగా తీర్చబడి ఆయన ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆ ఒక్క వ్యక్తి జీవితము ద్వారా డికాపోలిస్ ఈ యొక్క ప్రాంతము రక్షింపబడినట్లు సంగమా, మనము దేవుడి కష్టంలో ప్రార్థించినట్లయితే, అన్ని భాషల్లో మనం మాట్లాడి ఆయన సన్నిధిలో మన కాలము గడిపినట్లయితే, వాక్యముకు మనం లోబడి ఆయన సన్నిధిలో మన కాలము గడిపినట్లయితే, అయ్యా నాలోకి రా, అయ్యా నా కుటుంబంలోకి రా, నా పరిస్థితుల్లోకి రా, నయ్యా నేను సమాధుల్లో నేను బ్రతుకుచున్నాను, అయ్యా జీవము లేని పరిస్థితుల్లో నేనున్నాను, ఎప్పుడు ఏడుపు దుఃఖము తప్ప నా జీవితంలో ఏది లేదు, నా పరిస్థితుల్లోకి రా అయ్యా అని నువ్వు మొరపెట్టినట్లయితే నీ యొద్దకు ఆయన వస్తాడు. ఆయన వచ్చినట్లయితే నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితము మారుతుంది. నీ జీవితము మార్చబడినట్లయితే నిన్ను దేవుడు ఉన్నతముగా, దేవుడు నిన్ను పైకి లేవనెత్తి నీ ద్వారా దేవుడు గొప్ప